మెగా గేమ్ షో. బోళా మేనియా ఎలాగో మన స్టార్ వనిత మేనియా కూడా చాలా చోట్ల అలాగే పాకిస్తోంది. మన షో మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ ఆ ప్రేమతోనే ఇవాళ మరో నలుగురు వచ్చేసారు స్టార్ వనిత ఆడేయడానికి. సో పిలిచేద్దాం. భలే ఉన్నారు నలుగురు. థ్యాంక్ యూ. అట్లుంటది మీతోటి, నాతో ఎట్లుంటుందో ఫోన్ మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు స్టార్ వనిత. థ్యాంక్ యూ. నాకు మీ పేర్లు చెప్పండి. మీ పేరు? నా పేరు అర్చన, నేను మియాపూర్ నుండి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి క్రాఫ్ట్ చేయడం, పెయింటింగ్ వేయడం, డాన్స్ చేయడం, కుకింగ్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అమ్మో, మీకు టైం ఉందంటే చెప్పండి. ఇన్ని హాబీస్ ఆరోగ్యానికి చాలా హానికరం తెలుసా? లేదు, నాకైతే హానికరం కాదు, ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి. వాళ్ళకి మీకెందుకు ఉంటుంది, మీరు చేసుకుంటూ బిజీగా ఉంటారు. పక్క వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని. ఇది మాత్రం నిజమే. కరెక్ట్. పక్కన వాళ్ళని విసిగించడం కూడా ఇష్టం నాకు. అవునా? ఇవాళ మీ ఇష్టం, మీ ఇష్టాన్ని ఇష్టపూర్వకంగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఆడేసేయండి. వెల్కమ్ టు ది షో అర్చన. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నీ పేరు? నా పేరు నిఖిత, నేను దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. ఓకే. బేసికలీ నా హాబీస్ వచ్చేసి కుకింగ్ తప్ప అన్ని చేస్తాను. కుకింగ్ తప్ప అన్ని చేస్తాను. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పినవన్నీ కట్ కాపీ పేస్ట్ చేసుకోమంటావా? బెస్ట్ కదా. మళ్ళీ ఎవడు మాట్లాడతాడు, మళ్ళీ ఎవడు చెప్తాడు ఇవన్నీ? అక్కడ చెప్పింది కదా ఆవిడ, ఆ కుకింగ్ ఒకటి తీసేసి మిగతా అన్ని వేసేసుకోండి. అంతేనా? అంతే అండి. ఓకే. సో మరి ఇవాళ మార్కులు కూడా అంతేనా? ఆవిడకి వచ్చిన మార్కులన్నీ అంటే దానికి మించి అంటే కట్ కాపీ కదా, కట్ చేసినప్పుడు మళ్ళీ కాపీ చేస్తే డబల్ అవుతాయి కదా. అదే నీవు అక్కడ కాపీ చేయాలి అంతే కదా? లేదు, అక్కడివి ఇక్కడ కాపీ చేయాలి. ఓ, ఈ మాత్రం క్లారిటీ ఉండాలి. ఇక్కడ శ్యామల గారు తగ్గేదే లేదు. అంతేనా? ఓకే. తగ్గించడానికి రెడీగా ఉన్నాం. తగ్గించడానికి రెడీగా ఉన్నా. పెంచడానికి నేను రెడీగా ఉన్నా. మాటల యుద్ధాలు మామూలుగా లేవు. ఆట ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కాసేపట్లో. వెల్కమ్ టు ది షో నిఖిత. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు శ్రావణి, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నా హాబీస్, నేను ఆర్టిస్ట్, మూవీస్ అండ్ సీరియల్స్లో ట్రై చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే స్టార్ వనితకు వచ్చేసాను, మీతో ఆట ఆడేద్దాం అనేసి. థ్యాంక్ యూ వచ్చినందుకు. భలే ఉన్నావు బుట్ట బొమ్మలాగా చక్కగా. థ్యాంక్ యూ శ్యామ్. సో శ్రావణి, ఆర్టిస్ట్ అవ్వాలని గోల్ అన్నావు కదా, ఒక డైలాగ్ చెప్పేదన్నా. అక్కడికి వచ్చి చెప్పొచ్చు. మీరే నా బాయ్ ఫ్రెండ్. నేను నీ బాయ్ ఫ్రెండా? ఆహా, ఓకే. ఏంటి ఇక్కడికి వచ్చావు? ఎక్కడికి వెళ్దాం మరి? నువ్వు నన్ను వదులు, నాతో రాకు, అసలు నువ్వు నాకు వద్దు. 2 years నన్ను లవ్ చేసి వదిలి వెళ్ళిపోయావు కదా. నేనా? నువ్వే కదా ఐ వాంట్ చేంజ్ అని వెళ్ళిపోయావు. లేదు, నువ్వు పెళ్ళన్నావు. పెళ్ళంటే వెళ్ళిపోయావా? ఆహా, అలా కాదు, పెళ్లి చేసుకుందామని చెప్పు. 2 years లవ్ చేసావు, ఇప్పుడు నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా. 2 years మరి ఏమైపోయావు? కష్టపడ్డా, పాలమ్మిన నీకు పట్టు చీర కొనడం కోసం, మరి ఎక్కడ పూలమ్మిన నీకు పుస్తకాలు చేయించడం కోసం. తెలుసా, అన్ని రెడీ కాబట్టి దాయిలు పెళ్లి చేసుకో. ఇప్పుడు కూడా రాదంట. ఓరు నీది ఎక్కడ గోలా? మరి కొన్నవన్నీ ఎక్కడ కొన్నానని చెప్పావు కదా. మెళ్ళేసుకుని తిరుగుతారా అన్ని? మరి నా కోసం తీసుకొని రావాలి కదా. పెళ్లి చేసుకోదంట, పెళ్ళి వద్దంట, పెళ్ళంటే పారిపోతుంది. మళ్ళీ కొన్నవన్నీ ఎక్కడ? ఇట్లున్నారేంటండి అమ్మాయిలు మరీ టూ మచ్ గా. అన్ని తీసుకొచ్చి మరి పుస్తకం తాడు కట్టడానికి తాడెక్కడా? మరి తాళి కట్టేసి వెళ్ళిపోదాం. కట్టేయమంటావా? కట్టేసి మీడియా తీసుకెళ్ళి ఫిక్స్. కట్టేసి అయిపోయింది. సరే,
అది ఓకే సరే అమ్మా గుడ్. నువ్వు చేసిన తప్పు పని ఏంటంటే నాలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఎత్తుక్కోవడం అంతే. అలా ఏం లేదు, మీలాంటి మంచి బాయ్ ఫ్రెండ్ వస్తే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి, హ్యాపీగా వెళ్ళిపోతా. ఏవైనా కావాలి, పెళ్లి తప్ప అంతేగా. లేదు పెళ్లి కూడా చేసుకుంటా, పెళ్లి అమ్మాయి అయితే. పుస్తల దాడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే కట్టాలి కదా మరి. ఓకే శ్రావణి బాగుందమ్మా. ఇలాంటివన్నీ బాగా రాస్తారు, సినిమాల్లో చాలా బాగా తీస్తారు, హీరోయిన్లు అంతే అందంగా పాడతారు. నిజ జీవితాల్లో ఇంత ఎక్స్పెక్ట్ చేయకండి, అర్థమైందా? నో హోప్స్. ఓకే ఎంజాయ్, వచ్చిందంతా తృప్తి పడి ఎంజాయ్ చేయండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే, జస్ట్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంతే. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఇదిగో ఇలాంటి పెళ్ళాలకి బాయ్ ఫ్రెండ్గా ఉంటూ, ఇలాంటి పిల్లలకి లవర్గా, వదిలేసిన లవర్లుగా ఉంటూ ఏదో అలా ఈ ఎపిసోడ్ ఇలా మొదలైంది. మరి ఇంకెలా ఉంటారో తెలియదు. పోను ప్రస్తుతానికైతే బానే ఉన్నా. యుల్ బి ఇంకా మీరు యాక్టివ్ అయిపోతారు మాతోటి. మీ పేరు? సుధారాణి. ఓకే. నేను మియాపూర్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ కుకింగ్, డాన్సింగ్, రెడీ అవ్వడము, ఫొటోస్ దిగడము, అలా. దట్స్ ఆల్. ఓకే. ఫొటోస్ ఎవరు తీస్తుంటారు రెగ్యులర్ గా? మా తమ్ముడు తీసి పాపం బలైపోతాడు, ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు, ఛాన్స్ ఇవ్వను. ఇలాంటి ఫోటోలు పిచ్చున్న వాళ్ళందరికీ ఒకడు ఉంటాడు, బకరా ఒకడు ఉంటాడు. వాడు ఎప్పుడు వాడే రెడీ అయితే వాడికి టెన్షన్, ఇప్పుడు ఎన్ని ఫోటోలు తీయాల్సి వస్తుందో అని చెప్పి కదా. డెఫినెట్ గా. నైస్. ఓకే సుధారాణి, టక్క 4-5 పోజులు పెట్టే. ఫోటో ఫస్ట్ పోజ్, ఆ సెకండ్, థర్డ్, లో యాంగిల్. నేను ఇటు కెమెరా పెడుతున్నా, అటు చూస్తాను. ఓకే పెడదు కానీ ఇంకా చాలా పోజులు పెట్టేద్దాము. ముందైతే అసలు పోజు పెట్టడానికి మీకు ఇంకా సూపర్ ఉన్నటువంటి ఒక ట్రోఫీ ఉంది, అది పట్టుకుని పోజు పెడితే అదిరిపోతుంది. స్టార్ వనిత పోజు చూసేద్దామా? ట్రోఫీ చూసేద్దాం. సో ఇది ఇవాళ మీరు గెలుచుకున్నటువంటి ట్రోఫీ. నలుగురికి ఆల్ ది బెస్ట్. సో ట్రోఫీ చూసాం కాబట్టి, సో ముందు మీ స్కోర్ బోర్డులు అలా ఖాళీగా ఉంటే బాగాలేదు. ముందు కొంచెం స్కోర్లతో మొదలెడదాం, ఆ తర్వాత అసలు ఆటలు ఆడుకుందాం. మీ స్కోర్లు ఇప్పుడు పెరగబోతున్నాయి దీనివల్లే. ఓకే. సో ఈ టీ కప్ ని వాడుకుంటూ మీరు ఇప్పుడు ఆడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక కప్ తీసుకుంటారు, నేను స్టార్ట్ అని చెప్తాను. 1 అని చెప్పగానే ఒక కప్పు బోర్లిస్తారు, దానిపైన బాల్ పెడతారు. ఓకే. 2 అనగానే దీనిపైన ఇంకో కప్ పెడతారు, అనదర్ బాల్. నెక్స్ట్ 3 అని చెప్తాను, మళ్ళీ ఇంకొక కప్, ఇంకొక బాల్. ఓకే, అలా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తూ ఉంటాను. నలుగురు ఎట్ ఏ టైమ్స్ ఆడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి 15 కప్స్ ఉన్నాయి. ఈ బాల్స్ ఇద్దరికి కామన్, మీరిద్దరికి ఆ బాల్స్, వీళ్ళిద్దరికి ఈ బాల్స్. ఓకే. ఫస్ట్ టవర్ అయితే పడిపోతుందో వాళ్ళకి 50 కాయిన్స్ వస్తాయి. ఓకే. సెకండ్ టవర్ పడిపోతే వాళ్ళకి 60, తర్వాత 70, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి 80 కాయిన్స్ వస్తాయి. ఇలా మనం 2 సార్లు ఆడతాం. ఓకే. సో నలుగురు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి ఆడతాం. సో మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు ఈ రౌండ్ లో. ఈ స్కోర్ తోనే మీ గేమ్ అంతా మొదలవబోతోంది. సో జాగ్రత్తగా ఆడండి. రెడీ? వచ్చేయండి అందరూ. కమ్. రెడీ లేడీస్? నలుగురు? ఓకే. 1. నేను 2 చెప్పానా శ్రావణి? చెప్పలేదు. ఓకే. 2. ఫాస్ట్ గా. 3. శ్రావణి టవర్ ఆల్రెడీ ఏదో 8th వండర్ లో ఒక టవర్ ఉంటుంది ఇలా ఉంగి, అలా ఉంది. 4. సెట్ చేసుకోండి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకో. అయిపోయింది, అక్కడ పడిపోయింది. ఓకే నిఖిత 50 కాయిన్స్. నువ్వు టేబుల్ ఊపేసావు కదా? లేదు, ఊపేసావు కదా? టేబుల్ ఈ టేబుల్ ఆల్రెడీ ఊగుతుంది. టేబుల్ ఆల్రెడీ ఊగుతుందా? ఓకే. సో ఇద్దరిది 4th నెంబర్ లో టవర్ పడిపోయింది కాబట్టి ఇద్దరికి 50 కాయిన్స్. వీళ్ళిద్దరిది చూద్దాం ఏమిటో. ఇది కూడా పడేలాగే ఉంది. చేయి తీయమ్మా, తీయండి, చేయి తీయండి. ఇక్కడ కూడా 50. పెట్టు, నువ్వు పెట్టు. అసలు ఫస్ట్ నీదే పడిపోతుంది అనుకున్నా నేను శ్రావణి.
పడనివ్వనుగా. ఓకే 6 60 coins. 50 శ్రావణి 60 ఇలా ఉంది ప్రస్తుతానికి. ఈ సెకండ్ టైం ఆడేసరికి ఎంత మారుతాయో చూద్దాం స్కోర్స్. ఓకే ఓకే స్టార్ట్ చేయండి. నెంబర్ 1 మొదటి కప్పు పెట్టండి, దానిపై బాల్ పెట్టండి. ఓకే పెట్టారా? ఎస్. 2 మిగతా ఇంకా పెట్టేసావా? ఓకే 3 ఓకే 4 చిన్నగా ఊగుడు స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఆహా నిఖిత. ఓకే మళ్ళీ 4. ఈ 4 ఏంటో కొంచెం తేడాగా ఉంది. 50 కాయిన్స్. ఓకే వీళ్ళ ముగ్గురు చూద్దాము ఎవరుంటారో లాస్ట్ వరకు. అండ్ 5 నిఖిత అడుగుజాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సుధారాణి. బాబు సుధా అయిపోయింది. సుధా మంది 5 పడిపోయింది. అలా పెట్టగానే పడిపోయింది. ఓకే 60 కాయిన్స్. ఇక్కడ 5 రెండు అలా ఉన్నాయి టవర్స్. నెక్స్ట్ కప్ 6 ఓకే 7 ఇద్దరివి ఊగుతున్నాయి. చెయ్యి తీస్తే ఏది పడుతుందో ఫస్ట్ చూడాలి ఇప్పుడు నేను. చెయ్యి తీయకుండానే పడిపోయింది ఏంటది భలే. అసలు అలా ఇలా మధ్యలోంచి కూలింది అది. అలా కాదు మధ్యలోంచి ఎలా కూలింది అసలు? అంటే బేస్ సరిగ్గా లేదు అందుకనే. దేనికైనా బేస్ సరిగ్గా ఉండాలి కదా, అందుకే నేను ఫౌండేషన్ వెరీ ఇంపార్టెంట్. అదే ఈ ఫౌండేషన్ ఎక్కువైనా ఫౌండేషన్ తగ్గింది కొంచెం. ఓకే 70 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ 70 కాయిన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే ఇది సరదాగా ఆడుకున్న గేమ్. ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్దాం. ఆడేద్దాము. మన ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. సో ఇప్పుడు మనం ఆడబోతున్న రౌండ్ చెప్పుకోండి చూద్దాం. ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. 1 2 3 4 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డ్ వెనకాల 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో సెలబ్రిటీ ఫేసెస్ బ్లర్ గా ఉంటాయి. అది ఎవరు అనేది మీరు కనిపెట్టాలి. ఓకే అది బ్లర్ ఉండొచ్చు, క్రాప్ చేసి ఉండొచ్చు, హాఫ్ ఆఫ్ పెట్టి ఉండొచ్చు, రివర్స్ సైడ్ ఉండొచ్చు. ఓకే సో ఎలా ఉన్నా సెలబ్రిటీ ఎవరో మీరు గెస్ చేయాలి ఇన్ 30 సెకండ్స్ ఆఫ్ టైం. 2 ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్పేస్తే ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ లో 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. ఆ బెలూన్స్ లో మీ స్కోర్స్ ఉన్నాయి. సో మీరు ఎంచుకునే బెలూన్ ని బట్టి అందులో ఉన్న స్కోర్ మీకు వస్తుంది. ఓకే ఇట్స్ టోటల్ గా యువర్ చాయిస్. ఒకవేళ రాంగ్ చెప్తే 30 సెకండ్స్ ఆఫ్ టైమ్ లో అర్చన ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ శ్రావణికి పాస్ అవుతుంది. శ్రావణి నీకు అప్పుడు ఓన్లీ 10 సెకండ్స్ ఉంటాయి. ఆ 10 సెకండ్స్ లోనే చెప్పగలగాలి. నువ్వు రైట్ చెప్తే నువ్వు బెలూన్ పగలగొడతావు అంతే. ఓకే రెడీ? అండ్ ఆ క్వశ్చన్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలోనే పాస్ అవుతుంది. సాయి నిఖిత ఆడడానికి వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్యలోనే క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయడానికి ఉండదు. ఓకే సో ఫస్ట్ అర్చనతో మొదలు పెడదాం. అర్చన ఏ కార్డ్ కావాలి? నెంబర్ 1. సో నెంబర్ 1 లో ఉన్న ఆప్షన్స్ చూసేద్దాం. వీళ్ళిద్దరు ఎవరు అర్చన? కమాన్. ఏ శర్వనన్, బి కీర్తి సురేష్. కీర్తి సురేష్.
ఓకే ఆప్షన్ ఏ శర్వానంద్, బి కీర్తి సురేష్ అంటోంది అర్చన. ఒకసారి శ్రావణి ఒపీనియన్ కూడా తీసుకుందాం. శ్రావణి నువ్వేమంటావు? రమ్యకృష్ణ. ఎవరు? ఆప్షన్ బి రమ్యకృష్ణ. ఏ శివగామి అనిపిస్తుంది. ఆప్షన్ ఏ ఎవరు? ఆప్షన్ ఏ శర్వానంద్. శర్వానంద్ గారేనా? ప్రకాష్ రాజ్ గారు కదా? ఓకే సో ఆప్షన్ ఏ శర్వానంద్, బి రమ్యకృష్ణ అని చెప్పి శ్రావణి అంటోంది. లెట్స్ సి రైట్ అయితే బెలూన్స్ పగలగొట్టచ్చు. ఎవరు పగలగొడతారో చూద్దాం. రివీల్ చేయండి ఆప్షన్ ఏ. yes it is శర్వానంద్. రైట్ ఆన్సర్. ఆప్షన్ బి చూద్దాం. అసలు ఇక్కడ శ్రావణి గెస్ట్ చేసింది అసలు రమ్యకృష్ణ, శివగామి అనిపిస్తుంది. ఇంకా నయ్యో ఏ కూడా ఏ ప్రకాష్ రాజ్ అని చెప్తావో అనుకున్నా. పర్లే కొంచెం శర్వానంద్ దగ్గర ఆపేవు నీ గెస్ట్ ని. ఓకే రెడీ. ఏ బెలూన్ పగలు కొడతారు? నా ఫేవరెట్ కలర్ వైట్. వైట్. ఓకే ఓకే 70 కాయిన్స్ వచ్చినా. ఇంకొకటి కూడా పగలగొట్టచ్చు. అటు కూడా వెళ్ళొచ్చు మీరు. అటు కూడా ఇంకో వైట్ ఉంది. ఓకే అయితే వైట్. ఓకే 90 కాయిన్స్. ఇప్పుడు శ్రావణి రెడీ? రెడీ. నీ గెస్సులు మాత్రం భలే ఉన్నాయి శ్రావణి. చూద్దాం ఈసారి ఏం పేర్లు చెప్తావో చూద్దాం. నువ్వు రెడీగా ఉండొచ్చు. ఓకే శ్రావణి 1 కార్డ్ ఆల్రెడీ అయిపోయింది. 2, 3, 4 ఉన్నాయి. ఏ కార్డ్ కావాలి చెప్పు. 3. ఓకే కార్డ్ నెంబర్ 3. Come on, give the names, please. రెండు రివర్స్ ఉన్నాయి బా. రెండు రివర్స్ లోనే పెట్టేశారు. నువ్వు కూడా రివర్స్ అయ్యి చూడు. ఇలా ఎత్తుకోవాలా? బి నయనతారా. ఏ అంతే. ఏ ఏంటి అంతే అంటే అనిపించింది. అదే ఓకే. బి నయనతారా. ఏ ఎవరు? అదే చూస్తున్నా. ఆ కళ్ళు చూడు. టైమ్ అప్ శ్రావణి. అర్చన నువ్వు చెప్పు. ఏ ఎన్టీఆర్, బి నయనతార. చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. అండ్ బి చూద్దాము. ఇట్ ఈస్ నయనతార. ఇప్పుడు కరెక్ట్ గా గెస్ చేసి ఎక్కువ హై స్కోర్ ఉన్న బెలూన్ చూస్ చేసుకుని పగలగొట్టు. ఒకటే ఛాన్స్. ఓకే చూద్దాం శ్రావణి. 60 కాయిన్స్. మనం ఇంకో ఛాన్స్ ఆవిడకి ఇస్తాం కదా. మరి ఎన్టీఆర్ మనం చెప్పలేదు కదా. పగలగొట్టే మనం ఇంకెందుకు. పగలగొట్టే చూసి రపోయలు ఎన్ని కాయిన్స్ వచ్చాయో. 80 కాయిన్స్. 80 కాయిన్స్. జూనియర్ ఎన్టీఆర్ గారిది నేను ఒక డైలాగ్ చెప్తా. డైలాగా? కమాన్ చెప్పండి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరి నది వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన ప్రతి ప్రాణములు కాపాడుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మా నవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి. మా నవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంతకు సంస్కారం. నేటి నుంచి దేవుడధికుడు నరుడదముడు అన్న కుంచభావాన్ని కూకుటి వేలతో సైతం పెకలించమే సదా. మొక్కుల నేలే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాదకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం
జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవారక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షమున ఈ రౌరమమున సూపర్ డైలాగ్, అసలు చంపేశారు అంతే. థ్యాంక్ యూ. సూపర్. అండ్ నిఖిత రెడీ? రెడీ. అసలు డౌట్లన్నీ ఇప్పుడే మొదలయ్యే పాపం నిఖితకి. చెప్పు నిఖిత, ఏ కార్డ్ కావాలి? 4. అంటే అప్పుడు ఇందాక నుంచి 4 మనకి కలిసి రావట్లేదు అనుకున్నాం కదా. అంటే ఇప్పుడైనా కలిసి వస్తుంది అంతేనా? ఓకే, ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకుంది నిఖిత. రివీల్ చేసేయండి కార్డ్ 4. పవన్ కళ్యాణ్. షీ యాక్టెడ్ ఇన్ పవన్ కళ్యాణ్ మూవీ. ఒకటైతే పవన్ కళ్యాణ్, తెలుస్తుంది కదా బానే ఈజీగానే. త్రిష ఆర్ సంథింగ్. త్రిష గారు. త్రిష తెలుసు, సంథింగ్ ఎవరు? అంటే ఏదైనా క్లూ ఇస్తారేమో అని సంథింగ్ అని చెప్పా. మనం క్లూలు ఏమి ఇవ్వడానికి లేదు అసలు ఈ రౌండ్ లో. నీకు క్లూ ఇచ్చారంటే వీళ్ళిద్దరు క్లూ లేకుండా నన్ను కప్పెట్టేస్తారు. అసలు ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు. బి ఎవరు చెప్. సారీ, పాసా? పాస్. ఓకే, ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్, అదొకటి తెలుసు మనకి. బి ఎవరు సుధా? ఎనీ గెస్? ఆర్ ఏ కూడా నువ్వేమైనా చేంజ్ చేయాలనుకుంటున్నావా? లేదు. ఏ పవన్ కళ్యాణ్. ఏ పవన్ కళ్యాణ్. బి ఎవరు? మేబీ జెనీలియా. నో, జెనీలియా కాదు. ఓకే, సో జెనీలియా అనుకుంటోంది సుధా. మీరైతే ఏం చెప్పలేదు అసలు. ఓకే, నేను ట్రై చేయొచ్చు. చెప్పు. కాజల్. కాజల్ అగర్వాల్. ఓకే, నువ్వు చెప్పమ్మా. కాజల్. నువ్వు ఇంకో పేరు చెప్పు. లేదు కాజల్. పర్లేదు, ఇంకో పేరు చెప్పు. కాజల్ అగర్వాల్. కాజలేనా? ఓకే, కాజల్ అంట వాళ్ళ గెస్. సో లెట్స్ సీ ఆప్షన్ ఏ రివీల్ చేద్దాం. రైట్ ఆన్సర్ నిఖిత. ఆప్షన్ బి చూసేద్దాం. ఓకే, పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాబట్టి ఒక బెలూన్ పగలగొట్టేసి నువ్వు పగలగొట్టే. ఏది పగలగొడతావు? ఇదే 90, 80, 76 అలా వచ్చావా నువ్వు? అక్కడ కూడా అలాగే వచ్చింది. సరే చెక్ చెక్. ఓకే, వావ్, 80. కార్డ్ 4 లో 80 కాయిన్స్ వచ్చేసాయి. సో ఒక్కటే కార్డ్ మిగిలింది. రివీల్ చేసేయండి కార్డ్ 2. ఆప్షన్స్ ప్లీజ్. చెప్పాలి ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి సమంత. ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఓకే. ఆప్షన్ బి సమంత అంటున్నావు. ఫైన్. నిఖిత నువ్వు చెప్పు. యాక్చువల్లీ మహేష్ బాబు అయితే కరెక్ట్, సమంత కాదు తను. ఎవరు మరి? సమంత కాదు. ఎవరు? పేరు గుర్తులేదా? మీరేమైనా చెప్తారా? పూజా హెగ్డే అనుకుంటున్నాను. పూజా హెగ్డే. yes, పూజా హెగ్డే. చూద్దాం, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. It is Mahesh Babu. yes. And option B, Pooja Hegde. మనం ఓన్లీ ఒకటే చెప్పాము. ఇటు కూడా 2 బెలూన్స్ ఉన్నాయి, అక్కడ ఒక బెలూన్ ఉంది. నీ ఇష్టం, ఏది పగలగొట్టుకుంటాను పగలగొట్టు. ఇటు వస్తావా? గ్రీనా? ఎస్. ఓకే, 90 కాయిన్స్. అలా మనం చెప్పుకోండి చూద్దాం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాం. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో ఇది మన గోల్డెన్ ఆఫర్. ఈ రౌండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. లీడ్ స్కోరర్ ఫ్రీగా ఆడేయచ్చు, ఓకేనా? కానీ సెకండ్ లీడ్ లో ఉన్న సుధా మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ లో ఉన్న నిఖిత అండ్ శ్రావణి మీరిద్దరు ఆడాలంటే 20 కాయిన్స్ ఇచ్చి ట్రై చేయాలి. వస్తే మాత్రం 80 కాయిన్స్ వస్తాయి. ఈ హోల్ లోంచి చేయి పెడతారు. ఆ చిన్న గోల్డ్ బార్ ని బయటికి తీస్తే 30 కాయిన్స్ ఇచ్చేస్తాం. పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ ఇస్తాం. సో టోటల్ 80 ఎట్ ఏ టైం గెలుచుకోవచ్చు. గుడ్ లక్. అండ్ అర్చన మొదలెట్టండి రౌండ్. కమ్ స్టార్ట్. అమ్మా
చాలా బరువుగా ఉంది. కానీ ఈజీగా తీసేయచ్చు. ఎస్, తీసేసారు మీరు కూడా ఆల్రెడీ. మళ్ళీ లోపల పెట్టారు దాన్ని. అంతే, తోయండి బయటికి. వెరీ గుడ్. మీ చెయ్యి లోపలికి పెట్టండి, కింద చెయ్యి. ఓకే, 30 కాయిన్స్ వచ్చేసాయి. నా 50 కాయిన్స్. చూద్దాం వస్తాయో రావో. కమాన్. చాలా బరువుగా ఉంది అది. అది ఇంకా బరువు ఉంటుంది. కమాన్, వచ్చిన. ఇది అస్సలు జరగదు, సో మీరు టెన్షన్ అక్కర్లేదు. అరచేతి మీద పెట్టుకుని తీయండి. ట్రై 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 ట్రై. ఈ పవర్ బాగానే ఉంది, కానీ ఈ పవర్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది కదా. కరెక్ట్ యాక్చువల్లీ. టైమ్ అప్. నెక్స్ట్ సుధా. ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. రెడీ? ఓకే. -10 కాయిన్స్. సుధా, దిస్ ఇస్ ద ఛాన్స్. అక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, దాన్ని మనం ప్లస్ గా మార్చుకోవాలి. 80 కాయిన్స్ రావాలి. కమాన్, ట్రై చేస్తా. పాప మీ రౌండ్ టీవీలో చూస్తూ అసలు తీయచ్చు కదా ఇలా కాదు ఇలా అని చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చి ఆడేటప్పుడు మనకి అంతా బొమ్మ రివర్స్ అయిపోతుంది అనమాట. అరే రే 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 అనుకుని ఉంటారుగా, అసలు నేను వెళ్తే నా షోకి ఇలా తీసేస్తాను అని. అంతేగా? చాలా వెయిట్ ఉంది. కరెక్ట్ గానే తీస్తున్నారు, జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు తప్పు. సరే, వస్తుందంటే తీయండి. ఏమో మీ మాట వినేది అలా వచ్చేస్తుంది. తీయండి తీయండి తీయండి, బయట తీయండి. సేమ్ అలాగే. అయిపోయింది టైము. ఏ లెవెల్లో ఇంట్రొడక్షన్ ఇచ్చాను మీకు. అయ్యో, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను. అది చాలా వెయిట్ ఉంది. అసలు ఎంత ఈజీ అసలు. అవును, బట్ రాలేదు. నెక్స్ట్ ట్రై మై నెక్స్ట్ అంటే నెక్స్ట్ రౌండ్ లోనా? ఓకే ఫైన్. ఏమో దీనికోసం మళ్ళీ వచ్చినా వస్తారేమో. ట్రై చేస్తా. అంతేగా? గుడ్ లక్. థ్యాంక్ యూ. మీకు ఇవాళ గాలి బాగా వీస్తోంది మీ వైపు అర్చన. చూద్దాం. సో ఇక్కడైతే ఏం రాలేదు సుధా. నెక్స్ట్ ఆడాల్సింది శ్రావణి. ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. ఓకే, -20. కమాన్. బార్ కంటే చెయ్యి ఇంత ఉందా కదా, ఎందుకు రాదు? చక్కగా వస్తుంది. వెరీ గుడ్. 30 కాయిన్స్. ఇది కూడా జాగ్రత్తగా తీసేయగలిగితే 80 కాయిన్స్ వచ్చేస్తాయి. బక్క ప్రాణులకి ఇదొక అడ్వాంటేజ్. అండ్ నిఖిత, ఆడతావా? 20 కాయిన్స్ మాకు ఇచ్చేయాలి మరి. -20 ఫ్రమ్ నిఖిత స్కోర్. రెడీ నిఖిత? తీసే. 2 తీసేస్తే 80 కాయిన్స్. శ్రావణి చూసావుగా ఎలా తీసేసిందో. వెరీ గుడ్. బాబాయ్ ఓకేనా? నీ కాలుకేమో? ఓకే. 30 కాయిన్స్. దీన్ని మాత్రం పడేసుకోకే కింద. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తీసే, అలాగే తీసే. దాన్ని టర్న్ చేయి, బార్ని టర్న్ చేయి, అప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది. సరే. ఆ ఫ్లాట్ గా ఉన్నది నీ అరచేతి మీద పెట్టుకో. అది యా. ఇప్పుడు తీ.
కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాము. ఆడేద్దాము లక్కీ ఆఫర్. సో ఇది మన లక్కీ ఆఫర్. ఈ లక్కీ ఆఫర్ లో ఇక్కడున్న గిఫ్ట్స్ అన్ని కూడా మీరు గెలుచుకోవచ్చు. ఓకే, తనూస్ లగ్జరీ వాళ్ళు అందించేటువంటి బ్యూటిఫుల్ బాత్ సోప్స్ ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. అండ్ సీల్వెల్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి నాన్ స్టిక్ తవా సెట్ ఉంది, దోశ తవా, ఫ్రై పాన్స్ అండ్ అక్కడ ఇంకో కుకింగ్ ప్యాన్. అలాగే ఇది బ్యూటిఫుల్ గిఫ్ట్, దిస్ ఈస్ మై ఫేవరెట్. చక్కగా ఇందులో ఫుడ్ పెట్టేసుకుని ఇలా ఈ గిన్నెల్లో చిన్న వైర్ కనెక్ట్ చేసేసి అలా పవర్ ఆన్ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికీ కూడా వార్మ్ గా ఉంటుంది మన ఫుడ్. సో దిస్ వార్మర్. ఇలా రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. దీంతో పాటుగా గోల్డ్ ఉంది, 10 grams ఆఫ్ గోల్డ్. అండ్ అలాగే స్కూటర్ కూడా ఉంది. అండ్ బోల్డ్ అని కాయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మీరు గెలుచుకోవచ్చు. బట్ ఇందాకటి రౌండ్ లో లాగానే లీడ్ స్కోరర్ ఈ రౌండ్ ఫ్రీగా ఆడేయచ్చు. కానీ సెకండ్ లీగ్ లో ఉన్న వాళ్ళు ఆడాలి అంటే 10 coins మాకు ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఆడాలంటే 20 coins మాకు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. గేమ్ ఏంటంటే స్టార్ వనిత కాయిన్స్ ఉంటాయి ఆన్ స్క్రీన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా ఒక్క కాయిన్ వెనకాల ఒక్కోటి ఉంది. దేని వెనకాల ఏది ఉందో మాకు కూడా తెలీదు. ఓకే, మీరే చూస్ చేసుకుంటారు. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. రెడీ అర్చన? ఎస్. లక్ ట్రై చేద్దాము. కమాన్, ఏ లెటర్ కావాలి చెప్పే. లీడ్ కాబట్టి నీ దగ్గర నేను కాయిన్స్ ఏం తీసుకోవట్లేదు. ఓకే చెప్పేసి. స్టార్ లో ఏ. ఓకే, స్టార్ లో ఏ సెలెక్ట్ చేసుకుంది. ఆ ఏ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ నీకే. తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ వాళ్ళు అందించేటువంటి సోప్స్. కమ్. సో తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ నుంచి బ్యూటిఫుల్ హ్యాంపర్, ఐ క్రీమ్ ఉంది, ఇందులో బ్యూటిఫుల్ సోప్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్. థ్యాంక్ యూ తనూస్ లగ్జరీ. సో ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఉన్నది నువ్వే శ్రావణి. నువ్వు ఆడాలి అంటే, గిఫ్ట్ గెలవాలి అంటే మాకు 10 coins ఇవ్వాలి. ఓకే, -10 coins ఫ్రమ్ శ్రావణి. అండ్ చెప్పు శ్రావణి, ఏ లెటర్ కావాలి? ఎస్. లెటర్ ఎస్ రివీల్ చేసేయండి. coins. నెక్స్ట్ నిఖిత. నిఖిత 20 coins తీసేసుకోండి. ఓకే, -20 ఫ్రమ్ నిఖిత. ఇప్పుడు చెప్పు. వి. ఇక్కడ వనితలో వి. ఓకే, లెటర్ వి. coins ప్లస్ ఇంకో ఛాన్స్. ఏ లెటర్ కావాలి చెప్పు. అట్ లాస్ట్ ఏ. వనితాలో ఏ. లాస్ట్ ఏ. లాస్ట్ లో ఉన్న లెటర్ ఏ. వనితాలో ఉన్న ఏ సెలెక్ట్ చేసుకుంది. చూపించేద్దాం ఏ గిఫ్ట్ ఉందో అందులో. సో నెక్స్ట్ సుధా. సో మీరు ఆడాలంటే మాకు 20 coins ఇవ్వాలి. అండ్ -20 ఫ్రమ్ సుధా. చెప్పు సుధా, ఏ లెటర్ కావాలి? స్టార్ లో ఆర్. లెటర్ ఆర్ వెనకాల ఉన్న గిఫ్ట్ చూసేద్దామా? ఎస్, చూసేద్దాం. coins ప్లస్ ఇంకొక ఛాన్స్. ఈసారి ఏ లెటర్ కావాలి చెప్పు. వనితాలో ఐ. లెటర్ ఐ చూపించేయండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లక్కీ ఆఫర్ లో ఎవరికి కావాల్సినవి అయితే వాళ్ళకి వచ్చాయండి. అందరూ హ్యాపీ రౌండ్ లో. సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? yes. అండ్ మన ఫైనల్ రౌండ్ లక్కు కిక్కు.
ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ లక్కీ వీల్ లో చూసారుగా SV ఒక చోట స్టార్ ఉన్నాయి. ఈ రౌండ్ ని లీడ్ స్కోర్ స్టార్ట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళే ఈ రౌండ్ ని మొదలు పెట్టాలి. సో అర్చన మీరు స్టార్ట్ చేస్తారు. మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఒక్కొక్క కార్డులో S ఉంది, V ఉంది, స్టార్ ఉంది. ఓకే, ఆ 3 కార్డులు వీళ్ళు ముగ్గురికి ఇచ్చేయండి. ఇప్పుడు అర్చన వీల్ తిప్పినప్పుడు ఎక్కడైతే ఆ ఆరో ఆగుతుందో, ఒకవేళ V దగ్గర ఆగింది అనుకుందాం, ఆ V లెటర్ వెనకాల ఎన్ని కాయిన్స్ వస్తాయో అన్ని కాయిన్స్ మీ స్కోర్ లో యాడ్ అయిపోతాయి. ఓకే, అలాగే లెటర్ V సుధా దగ్గర ఉంది కాబట్టి సుధాకు కూడా మీరు కాయిన్స్ యాడ్ చేయాలి. శ్రావణి దగ్గర, నిఖిత దగ్గర తీసుకుని, లేదు నేను ఒకళ్ళ దగ్గర తీసుకుంటాను అన్నా మీ ఇష్టం. సో ఒకవేళ లెటర్స్ దగ్గర కాకుండా లాక్కోడ్ మే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచైనా 20 కాయిన్స్ మీరు లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్లోంచి 20 కాయిన్స్ మైనస్ చేసి మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. యాంకర్ చాయిస్ 20 is totally my choice. నేను ఎవరికన్నా 20 కాయిన్లు ఇచ్చేయచ్చు. సో దిస్ ఇస్ ద రౌండ్. రెడీ? అర్చన తిప్పేయండి వీల్. స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. స్టార్. ఓకే, సో స్టార్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ మీకు డైరెక్ట్ గా యాడ్ అయిపోతాయి అర్చన. సో లెట్స్ సీ. $50 కాయిన్స్ యాడ్ అయిపోయాయి మీకు. ఆ 50 నిఖితాకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మీరే యాడ్ చేయాలి. తిన స్కోర్ ఎంత? 280 శ్రావణి, 200 సుధా. 30 ఫ్రమ్ శ్రావణి. ఓకే, 20 ఫ్రమ్ సుధా. ఓకే, -30 ఫ్రమ్ శ్రావణి అండ్ -20 ఫ్రమ్ సుధా. 50 నిఖితాకి యాడ్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు వీల్ తిప్పాల్సింది నిఖిత. స్టార్ట్ ద వీల్ అని చెప్పి. స్టార్ట్ ద వీల్. లెటర్ ఎస్. చూసేద్దాం కాయిన్స్. $60 కాయిన్స్ నిఖిత. ఎస్ సుధా దగ్గర ఉంది. మనం 60 సుధాకి కూడా యాడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, నీ స్కోర్ 470. సో ఇప్పుడు సుధాకి ఆ 60 కాయిన్స్ యాడ్ చేయాలి. నువ్వు ఇద్దరి దగ్గర తీసుకుంటావా, ఒకళ్ళ దగ్గర తీసుకుంటావా? 60 టోటల్ 60 అర్చనా. అంటే ఒక్కసారైనా లీడ్లో ఉన్నామే సాటిస్ఫాక్షన్ ఇదే రౌండ్ లో దొరుకుతుంది. సో అది పక్కోళ్ళకి ఇచ్చే క్వశ్చనే లేదా అసలు? లేదు. ఓకే, ఫైనలా? ఫైనల్. నెగోషియేషన్స్ చేసుకుంటావా? తన ఇష్టం. తన ఇష్టమా? ఓకే, తన ఇష్టం అయితే నీకు కష్టం. -60 కాయిన్స్ ఫ్రమ్ అర్చన అండ్ ఆ 60 సుధాకి యాడ్ చేసేద్దాము. అటొచ్చి ఇటొచ్చి మనం సేఫ్ అబ్బా. నెక్స్ట్ శ్రావణి. పేరు ఎస్ తో స్టార్ట్ అయింది కాబట్టి మీ వీల్ కూడా ఎస్ దగ్గరనే ఆగాలి. చూద్దాం ఏదవుతుందో. చెప్పి స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్.
ఓకే స్టార్ వెనకాల కాయిన్స్ చూద్దాం. కాయిన్స్. చెప్పు శ్రావణి, 40 కాయిన్లు అర్చనకి ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకుంటావు? సుధా దగ్గర 240, నిఖిత దగ్గర 470. సాయి నిఖిత షేర్ చేయొచ్చు కదా 20-20. 20-20 సుధా రాణి 20 సాయి మంచి థింగ్ చేయి. అంతేనా? ఫైనల్ గా చెప్పేసి సాయి నిఖిత 40. సాయి నిఖిత -40 అండ్ 40 అర్చనకి యాడ్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ నీ టర్న్ సుధా. రెడీ? సుధా చెప్పేసి స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. వామ్మో, అసలు కోరిక గట్టిగా లేదు అసలు. ఆ 30 నిఖితాకి కూడా యాడ్ చేయాలి. ఓకే, ఎక్కడి నుంచి యాడ్ చేస్తావు చెప్పు. అర్చన 30. ఓకే, 30 కాయిన్స్ మైనస్ ఫ్రమ్ అర్చన అండ్ ఆ 30 నిఖితాకి యాడ్ చేసేయండి. సో ఈ రోజు బలంగా కోరుకుని అసలు తన కోరికని మొత్తానికి సాధించుకుంది. ఇవాళ స్టార్ అంతా అయిపోయింది. నిఖిత విత్ 460 కాయిన్స్. Winner gift sponsored by High Power Electrical Industries, manufacturers of electrical line materials. స్టార్ వనితకి హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. Thank you so much, Hyper, for such a wonderful gift. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నవారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళని అందించేటువంటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. కంగ్రాచులేషన్స్. Thank you so much, South India Shopping Mall. సో మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. Thank you, South India Shopping Mall. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి గిఫ్ట్ వోచర్ మీకు కూడా. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఇందాక మీరు గెలుచుకున్న తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ వాళ్ళ నుంచి గిఫ్ట్. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చూసారు కదా వనితలు, టఫ్ ఫైట్ చివరి వరకు, కానీ లాస్ట్ కి మాత్రం నిఖిత విన్ అయిపోయింది. స్టార్ వనిత అయిపోయింది. ఇదే ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్.